ఓహో ఓరే మావో మామూలుగా లేదురా బాబోయ్ ఆపేండి రోయ్ ఆపేండి. సో నేనైతే నా లైఫ్లో ఇట్లాంటి ప్రోడక్ట్ కొంటాను నేను అస్సలు అనుకోలేదనమాట. ఫైనల్గా అయితే కొనాల్సి వచ్చింది. సో ఇది ఎస్పెషల్లీ నాలాగా లావుగా దుబ్బుగా ఉన్న వాళ్ళకి, నడుం చుట్టూ కొవ్వు చేరిన వాళ్ళకి, ఒళ్ళంతా బలిసిన వాళ్ళకి, బయటికి రన్నింగ్ చేయలేము, చాలా సింపుల్గా వెయిట్ తగ్గాలనుకోనికి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఇది ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు కొన్నాను, ఎంత పడింది, దీనివల్ల యూజ్ ఉందా లేదా, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, క్లియర్ కట్కి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన వల్ల లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ డీల్స్ అండ్ లింక్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి మరిన్ని లూట్స్ అయితే రేపు రాబోయే సేల్స్ రాబోతున్నాయి. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. కొద్ది రోజులు అయితే ఉన్నట్టు సేల్స్ అయ్యేంతవరకు. సేల్స్ అయ్యాక మీ ఇష్టం వెళ్ళిపోండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని పంతను పెట్టి చూద్దాం. వచ్చేయండి గాయస్. ఇది వచ్చేసి మీకు అగారో ఆల్ఫా ఫుట్ ప్లేట్ వైబ్రేటర్ మసాజర్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఫుట్ వైబ్రేటర్ మసాజర్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ బాక్స్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో బాక్స్లో వచ్చేసి మీకు సింపుల్ ప్యాకేజ్ అయితే వస్తుంది. సో 2 ఎక్స్టర్నల్ కార్డ్స్ అయితే వస్తాయన్నమాట మీరు హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అవి వచ్చేసి ఎలాస్టిక్ అని చెప్పొచ్చు. అలాగే హ్యాండ్ గ్రిప్పర్స్ వస్తాయి. అలాగే మనకు దాంట్లో ఒక రిమోట్ అయితే వస్తుంది. సో ఇటువంటి రిమోట్ అయితే ఒకటి వస్తుంది. ఈ రిమోట్తో మీరు మాన్యువల్ కాకుండా రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మాన్యువల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనకి బాక్స్లో ఒక ఎల్కీ వస్తుంది, యూజర్ మాన్యువల్ వస్తుంది, పవర్ కార్డ్ వస్తుంది. సో సింపుల్ ఇంతే ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్ ఈ ఫుట్ ప్లేట్ మసాజర్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మీకు చూడడానికి ఒక 5 to 6 kilos వెయిట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది చూడడానికైతే చాలా సింపుల్గా ప్లెయిన్ డిజైన్ అయితే ఉంటుంది. మరీ అంత సూపర్ బిల్డ్ క్వాలిటీ కాదు, కానీ ఓ రకంగా అయితే ఓ మాదిరిగా అయితే ఉంటుందన్నమాట. పైన మనకైతే ఫుట్స్ పెట్టుకోవడానికి అండ్ మనం ఫుట్ పెట్టుకున్నాక ఫుట్ స్టిక్ అయ్యి ఉండడానికి అయితే మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మంచి గ్రిప్పీ ప్యాడ్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో మీకు ఇక్కడ చూడొచ్చు. సో కొన్ని మనకి ఐరన్ ప్లేట్స్ కూడా ఇచ్చారు, చిన్న చిన్న బాల్స్. మనకు ఆ ఫీల్ అంటే బాడీకి ఫీల్ తెలియడానికి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇది మొత్తం కూడా అయితే మనకి ప్లాస్టిక్ బిల్డ్ అని చెప్పవచ్చు. మంచి క్వాలిటీ ఫైబర్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే తీసుకొచ్చారు. సో చూడడానికి అయితే ప్లేట్ అయితే మనకి చాలా బాగుంది అండ్ మనకి క్వాలిటీ అయితే బాగుంది. ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ స్టైలిష్గా తీసుకొచ్చింటే బాగుండేది. అండ్ దీని ప్రైస్ 5800 ఉంటుంది ప్రజెంట్. రేపు సేల్ ఇంకా తక్కువ కూడా వస్తుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఈ 5800 దగ్గర ఇది వర్తా కాదా అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఆ ఫుటేజ్ అయితే మీకు యాడ్ చేస్తాను. అదంతా చూశాక ఫైనల్గా దీని వాడికి అయితే మాట్లాడతాను. గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సక్షన్ క్యాప్స్, చాలా గట్టిగా స్టిక్ అయిపోయాయి. ఇవి ఎంత గట్టిగా స్టిక్ అయిపోయాయి అంటే చూడండి, ల్యాప్తో కూడా రావట్లేదు, అంత గట్టిగా స్టిక్ అయిపోయింది అనమాట. సో మనం పడతామని ఏం లేదు, ఇది కరెక్ట్గా దీన్ని స్టిక్ అయిపోతుంది. సో ఓన్లీ ఈ ప్లేట్ మాత్రం వైబ్రేట్ అవుతుంది కాబట్టి దీని మీద నుంచి పడతామని భయం కూడా లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. చాలా స్టిఫ్గా అయితే స్టిక్ అయ్యాయి అనమాట. గైస్ ఇప్పుడు ప్రజెంట్ నా 2 కాళ్ళు మసాజ్ మీద పెట్టినాను, స్టార్ట్ కొట్టున్నాను. సో ఇది బేసిక్ మోడ్ అనమాట. వామ్మో ఊరి నాయను, ఓహో చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. కెమెరా పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది, బాగా షేక్ ఇస్తుంది అనమాట. సో మీకు ఓకే. సో పొజిషన్ చూడండి, పొజిషన్ ఇలా ఉండాలి, కరెక్ట్గా ఇట్లా నిలబడాలి. తర్వాత ఇప్పుడు రన్నింగ్ మోడ్ పెడుతున్నాను. జస్ట్ ఇప్పుడు రన్నింగ్ మోడ్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ నా కాలు మాత్రమే ఇక్కడ చూడొచ్చు, థైస్ ఉన్నాయి కదా, ఇది మాత్రమే తొడలో అంత కిందకి మాత్రం బాగా కదులుతుంది. తర్వాత స్లో రన్నింగ్ మోడ్ పెట్టాను, ఇప్పుడు కొంచెం స్లో అయింది. ఇప్పుడు వాకింగ్ మోడ్ పెట్టాను. భయ్యా ఓహో నేను కెమెరా కూడా పట్టుకోలేకున్నాను. ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ బెల్లి దగ్గర అయితే ఫుల్ షేక్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ. ఓహో మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది, బాడీ మొత్తం షేక్ అవుతుంది. దీంట్లో స్పీడ్ మోడ్ కూడా ఉంది. ఓహో చూడొచ్చు, ఇప్పుడు జస్ట్ నేను స్పీడ్ మోడ్ యాక్టివేట్ చేశాను, నా లెగ్స్ మాత్రమే, ఓన్లీ నా లెగ్స్. ఇప్పుడు చూసారు వైబ్రేషన్ మొత్తం నా లెగ్స్కే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక మోడ్ యాడ్ చేశాను. సో ఈ మోడ్ యాడ్ చేసినప్పుడు ఓన్లీ నా లెగ్స్ మాత్రమే ఉంది. రన్నింగ్ మోడ్ యాడ్ చేశాను, ఇప్పుడు ఓన్లీ రన్నింగ్, అంటే జస్ట్ మనం నడువుల వరకే యాక్షన్ తీసుకుంటుంది, నడువుల వరకే మనకి రన్నింగ్ అనమాట. ఇది 180 స్పీడ్ అయితే ఇక్కడ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను బాడీ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు చూసారా, ఇప్పుడు కెమెరా కూడా షేక్ వస్తుంది, ఎందుకంటే నా బాడీ మొత్తం ఇప్పుడు వైబ్రేట్ అవుతుంది అనమాట. బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్ ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు ఇప్పుడు నా థైస్ నడుము దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ పైన పెద్ద రావట్లేదు కానీ చేతులకు లైట్గా వస్తుంది కానీ, బట్ నడుము ఏదైతే ఉందో నడుము దగ్గర మస్తుగా చూపిస్తుంది. ఖచ్చితంగా
ఇది నేను ఒక 10 days నుంచి 15 days వాడంటే నా నడుం దగ్గర పేరుకున్న కొవ్వు అంతా అయితే కరిగిపోతుంది. సో 2 daysలో అయితే నాకైతే బాగా కొంచెం ఫ్రీ అయింది బాడీ. అరే ఫస్ట్ 2 రోజులకి తగ్గిపోయిందంటే మరీ పరేషన్ అయిపోతారు. బాడీ ఫ్రీ అయింది, అదే చెప్పగలను. లెగ్స్ కానీ బాడీ కానీ అంతా ఫ్రీ అయింది. 10 minutes వాడండి, అంతకుమించి అయితే వాడద్దు. అంతకుమించి వాడితే నాకు తెలిసి కరెక్ట్ కాదేమో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టైమింగ్ చూసుకోవచ్చు. దీంట్లో మనకు మోడ్స్ అయితే ఉంటాయి. సో మన మోడ్స్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ పెట్టుకోవచ్చు, మోడ్స్ తీసుకోవచ్చు. ఇది ఏదైతే రిమోట్లో వర్క్ అవుతుందో అదే మనకి అక్కడ పిఈ, ఫ్రంట్, బ్యాక్వర్డ్, ప్లస్, మైనస్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో అలా అయినా వాడుకోవచ్చు, ఇలా అయినా వాడుకోవచ్చు. ఇక్కడ పజ్ బటన్ ఉంటుంది. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేశారంటే పజ్ అయిపోయింది, స్టాప్ అవుతుంది అనమాట, పజ్ అవుతుంది ఇది. అండ్ మోడ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, చూడొచ్చు. చూసారా స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో? మోడ్ క్లిక్ చేస్తుంటే స్పీడు వెళ్ళిపోతుంది, 180కి వెళ్తుంది. దిస్ ఈస్ ద మ్యాక్సిమం అనమాట, 180. అసలు దీని మీద నిలబడి నేను చేస్తుంటే మాత్రం భయ్యా నాకు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు చెప్తుంటే నిజంగా ఇలా ఎవరో చేసి చూపించరు. దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది మీకు క్లియర్గా చెప్తున్నాను. కానీ ఇంత స్పీడ్ వాడొద్దు, ఇంత స్పీడ్ మంచిది కాదు, పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఫుల్ బాడీ అయితే షేక్ అవుతుంది, ఇది ఓకే. ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ ఇవి ఉన్నాయి సైడ్ బంగీ జంప్స్. వాటిని పట్టుకుని కూడా మీరు డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇదిలాగే కదా డిఫరెంట్ లెవెల్లో మీరు కాలు వరకే మసాజ్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ పార్ట్ వరకే దాని మీద పెట్టి మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో మీరు ఎట్ ఎ టైము ఈ విధంగా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, చేతులు కానీ ఇలా కానీ. సో హ్యాండ్స్ ఎక్సర్సైజ్ కూడా ఎట్ టైం చేసుకోవచ్చు. టోటల్ బాడీ ఆల్మోస్ట్ మీకు వైబ్రేట్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఇలాగా ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. హై సూపర్. కాకపోతే ఇవి కింద ఒక్కోసారి తగులుతున్నాయి. ఇక్కడ మీరు సౌండ్ వినిపిస్తుంది లేదు, కొంచెం కట తగులుతున్నాయి అనమాట. అది కొంచెం డిస్టర్బెన్స్కి అయితే అనిపిస్తుంది నాకు. అవి తగలకుండా ఇచ్చుంటే బాగుండేది. సో మీరు దీన్ని ఇలా లాక్కోవచ్చు. అయ్యి బాబోయ్ అనుకుంటాం కానీ భయ్యా సమ్మగా ఉంది భయ్యా. బాడీ పెయిన్స్ ఇవన్నీ అయితే నాకైతే కంట్రోల్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఓల్డ్ పీపుల్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, అలాగే ఇంకేదైనా బాడీలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి, రాడ్ లేసిన ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం మీ డాక్టర్ని అడిగితే వాడిని ప్రెగ్నెంట్ లేడీస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ నా వరకైతే నేనేం చెప్తానంటే ఇది ఒక మంచి వైబ్రేటర్ లాగా రోజుకు ఒక 10 నిమిషాలు వాడుకుంటే మీ బాడీ ఫస్ట్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ నాకు చూసారు కదా స్టమక్ దగ్గర ఎంత ఉందో, స్టమక్ దగ్గర మనకు కొంచెం ఉంది, కొవ్వు ఉంది. జస్ట్ అదైతే ఇది కరిగించుద్ది, ఖచ్చితంగా కరిగిస్తుంది. మనకి కొంచెం బాడీ ఫ్రీ అవుద్ది. ఇక్కడ చెమట కూడా నాకు తెలుస్తుంది, నా బాడీ కూడా స్వెట్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ వరకైతే నేను ఒప్పుకుంటాను. అండ్ దీని మీద ఫుల్గా డిపెండ్ అయ్యేసి నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ వైబ్రేటర్స్ అనేవి అందరికి సెట్ కాదు. కొంతమందికి ఈ వైబ్రేటర్స్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకుని అయితే మీరు వీటిని అయితే పర్చేస్ చేసుకోండి. సో ఇన్ కేసు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బయింగ్ లింక్స్ కింద ఉంటాయి, చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. భలే ఉందిరా బాబు.